ఇకపోతే లాస్ట్ వీధికి వద్దాం. ఇంత పొద్దున 5 గంటలకు లేచి నేను కష్టపడి ఈ నుంచి ఆడిదాకా ముగ్గేసా. ముగ్గులు పాపం ఆడవాళ్ళు. నువ్వు ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు, ఎట్లా తొక్కి వెళ్తావు నువ్వు. గొబ్బెమ్మలు మన సంప్రదాయం. గొబ్బెమ్మలు పెడతారు ఎక్కడో కష్టపడి. సిటీలో అయితే బోల్ డబ్బు వచ్చి కొనుక్కోవాలి పేడ. వాడు వెళ్ళొద్దు, అటు ఇటు వెళ్ళకపోతే పని ఎట్లా. నువ్వు కష్టపడి వేసావు కరెక్టే, వాడు వెళ్ళకూడదు. ఇక్కడ గొడవలు మళ్ళీ కొట్టుకునేదాకా జరుగుతాయి ఈ గొడవలు కామన్. ఎందుకంటే మేము గొబ్బెమ్మని ఊరికనే మాకు పేడ దొరికిందా. పల్లెటూరులో అయితే అక్కడ పడితే అక్కడ పేడ దొరుకుతుంది. ఇక్కడ అలా కాదు, కొనుక్కోవాలి. ఆవు పేడ కొనుక్కొని తెచ్చుకొని అందంగా అలంకరించి గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఏది ఈ 4-5 రోజులేనండి, రోజు పెట్టరు. చక్కగా ముగ్గేసి ఆ రంగవల్లుల మధ్యలో ఈ గౌరీదేవి లాగా పూజ్య భావంతో గొబ్బెమ్మలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు. వాటిని మీరు బైక్ వేసుకొని కారు వేసుకొని ఇంతంత పెద్ద టైర్లతో తొక్కించేసి నొక్కేస్తే వాళ్ళ మనసులు బాధపడతాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు అర్థం చేసుకోకపోతే అట్లా, ఆ మాత్రం మీరు మన సంస్కృతిని కాపాడకపోతే అట్లా. గుర్తుపెట్టుకోండి, కొంచెం పక్క నుంచి వెళ్ళండి. కాస్త కళ్ళు కింద పెట్టుకొని చూసి ఎక్కడ ముగ్గుంది ఎక్కడ గొబ్బెమ్మ ఉంది తొక్కకూడదు అనేది చూసి పక్క నుంచి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. కాలనీలో కూడా మెయిన్ రోడ్డు మీద 100 ఫీట్ రోడ్ల మీద నేషనల్ హైవే మీద డ్రైవ్ చేసినట్టు బర్రని 100-120 స్పీడ్తో మీరు వెహికల్స్ నడిపితే ఎట్లా. కంట్రోల్గా నడపాలండి. సందుల్లో నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండకపోతే అలాగా. సరే, భోగి సంక్రాంతి కంటే ఓకే, కనుమ రోజు ముగ్గుకి పెద్ద తోక వస్తుంది. అవును, రథం ముగ్గేస్తాం. ఆ తోక కనీసం 3 వీధుల అవతల వరకు వెళ్ళాలి. పక్క కాలనీలు కట్టింది, పక్క ఊరు దాకా కూడా వేసేవాళ్ళు. అక్కడ కొన్ని గొడవలు అవుతాయి. దీని సంగతి ఏంటి మరి? ఇవన్నీ గొడవకి దారితీసే అంశాలే. ఆడవాళ్ళ మనోభావాలే కాదు, మన సంస్కృతిని కూడా మీరు అవమానపరిచినట్టు. అంచేత కొంచెం ముగ్గుల్ని రంగవల్లుల్ని మీరు తొక్కకుండా ఈ 3 రోజులేనా, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఈ 4 రోజులు కొంచెం ముగ్గులు తొక్కకండే నాన్న. కొంచెం జాగ్రత్తగా పక్క నుంచి నడుపుకోండి మీ వెహికల్స్ ని. ఇంతే నేను చెప్పగలిగేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి.